వేసవి సెలవులను పిల్లలు సద్వినియోగం చేసుకుంటున్నారు. వేసవి శిక్షణా శిబిరాల్లో ఆడుతూ పాడుతూ సరదాగా గడిపేస్తున్నారు. దాదాపు 2 నెలల వేసవి సెలవుల సాయంలో తెలియకుండానే చిన్నారులు సంతోషంగా గడిపేస్తున్నారు. వేసవి శిబిరాల్లో చేరి పిల్లలు తమలోని నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటున్నారు. వీరి కోసం విజయవాడలోని వన్ టౌన్లోని కేబిఎన్ కళాశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు కోసా పేరిట సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేశారు. 3 ఏళ్లుగా సుమారు 10 నుంచి 15 విభాగాల్లో వేసవి శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నారు. కొందరు పిల్లలు మైదానాలకు పరుగులు తీస్తుంటే మరికొందరు తరగతి గదుల వద్దకు చేరిపోతున్నారు. 4 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు వేదిక్ గణితం, గణితంతో ఆటలు, కంప్యూటర్ బేసిక్స్, పెయింటింగ్ అండ్ డ్రాయింగ్, స్పోకెన్ ఇంగ్లీష్తో ఆటలు, స్పోకెన్ హిందీ వంటి వాటిలో తర్ఫీదు పొందుతున్నారు. యూకేజీ నుంచి 4వ తరగతి చిన్నారులతో పాటు ఇతరులు కూడా సంగీతం, సంప్రదాయ, పాశ్చాత్య నృత్యాలు నేర్చుకుంటున్నారు. మరికొంతమంది పిల్లలు చదరంగం, క్యారమ్స్ వంటి ఆటలతో పాటు హ్యాండ్బాల్, వాలీబాల్, టేబుల్ టెన్నిస్, స్కేటింగ్, కరాటే వంటి వాటిల్లో శిక్షణ పొందుతున్నారు. వేసవి సెలవుల కోసం అమ్మమ్మ, నాన్నమ్మల ఇంటికి వచ్చిన పిల్లలు సైతం ఈ శిబిరాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికని వచ్చాను. ఇక్కడ కేబిఎన్ కాలేజ్లో కోచ్ నేర్చుకోవాలని చూస్తుంటే డ్రాయింగ్ క్లాస్లో చాలా బాగా చెప్తున్నారు సార్. నాకు ఈజీ డ్రాయింగ్స్ అన్నీ కొంచెం బాగా అలవాటు అయిపోయాయి. ఇక్కడ వేదిక్ మ్యాథ్స్ నేర్చుకోవడం వల్ల నాకు మ్యాథ్స్ మీద ఉన్న భయం పోయింది. ఈజీ ట్రిక్స్ తెలిసాయి. మ్యాథ్స్ని ఎంజాయ్ చేస్తూ ఎలాగా తొందరగా చేయాలనే విషయం తెలిసింది నాకు. ఇక్కడ వేదిక్ మ్యాథ్స్ నేర్చుకున్న తర్వాత మ్యాథ్స్లో ఈజీ ట్రిక్స్తో చేయడం చాలా నేర్చుకున్నాము. ఇంకా ఇంట్లో సమ్మర్ వేస్ట్ చేయకుండా ఇక్కడ చాలా గేమ్స్ నేర్చుకున్నాను. అంటే ఇక్కడ మాకు డ్యాన్స్ చాలా బాగా నేర్పుతున్నారు. అంటే డ్యాన్స్ ఒకటే కాదు, మిగతా ఏ యాక్టివిటీ అయినా సరే మేము ఇక్కడ ఎంజాయ్ చేయడానికి, ఇక్కడ టైం స్పెండ్ చేయడానికి, ఇంట్లో ఎక్కువ టీవీస్కి ఫోన్స్కి కాకుండా మాకు ఇక్కడికి వచ్చి సార్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా మాకు ఇలా డ్యాన్స్ నేర్పించని చాలా హ్యాపీగా. 2 months నుంచి ఇక్కడ నేను నేర్చుకుంటున్నా సమ్మర్ క్యాంప్ కేబిఎన్ కాలేజ్లో. దీని చెస్ వల్ల నా థింకింగ్ లెవెల్స్ కూడా పెరిగాయి. నేను బాగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నా స్టడీస్ పైన కూడా. మా ఇంటి దగ్గర బయట కోచింగ్ కూడా లేవు, కానీ సమ్మర్ క్యాంప్ పెట్టారు ఇక్కడ. కానీ నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. నేను టేబుల్ టెన్నిస్ ఆడాలి. ఇక్కడ చాలా బాగుంది. ఇప్పుడు ఆడడానికి రోబోతో కూడా ఆడగలుగుతున్నాం. చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ బయటతో కంపేర్ చేస్తే ఇక్కడ ఏంటంటే ఫ్రీగా చెప్తున్నారు అండ్ పూర్గా ఉన్న వాళ్ళకి కూడా చాలా హెల్ప్ అవుతుంది. సమాజ సేవ కోసం కేబిఎన్ పూర్వ విద్యార్థులు చందాలు వేసుకుని ఈ శిబిరం నిర్వహిస్తున్నారు. కేవలం 100 రూపాయల దరఖాస్తు రుసుంతో శిక్షణ ఇస్తుండటంతో చిన్నారులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. సమ్మర్ తప్పితే మిగిలిన అంతకాలం కూడా ఉదయం ఆల్మోస్ట్ 7 గంటలకు స్కూల్కి వెళ్తే మళ్ళీ 7 గంటల వరకు రాలేకపోతున్నారు. ఈ పిల్లలందరికీ కూడా కొన్ని కోర్సెస్ వేదిక్ మ్యాథ్స్ అని, ఇంగ్లీష్ లెర్నింగ్ అని, మ్యాథమెటిక్స్ పజిల్స్ అని ఇప్పుడు చూసినట్లయితే దాదాపు 1500 మంది విద్యార్థులు ఈ కార్యక్రమాలని వినియోగించుకుని బాగా బెనిఫిట్ అవుతున్నారు. 2006 నుంచి కూడా ఈ సమ్మర్లో ఈ పిల్లలకి రకరకాల కోర్సులు రన్ చేస్తూ వచ్చాం మేము. అంటే విద్య అనేది ఆడుతూ పాడుతూ నేర్చుకోవాలి, అంతే తప్పితే బలవంతంగా రుద్దేది కాదనే కాన్సెప్ట్తో ఇక్కడ సమ్మర్లో ప్రత్యేకంగా పిల్లలకి రకరకాల క్లాసులు రన్ చేయడం జరుగుతుంది.